భయ్యా మాకు ఫ్యూచర్లో బిజినెస్ చేయాలి అని ఉంది. అదేవిధంగా మాకు డిజైన్ అంటే కూడా మాకు చాలా ఇష్టం. సో ఈ యొక్క 2 కెరియర్ ఆప్షన్స్లో మేము ఏది చూస్ చేసుకోవాలో మాకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది అని చెప్పేసి మీలో కొంతమందికి డౌట్ అయితే ఉండొచ్చు. సో వాట్ ఐ విల్ టెల్ యూ ఈస్ యూ కెన్ డూ బోత్. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు ఒక కొత్త కెరియర్ ఆప్షన్ అయితే మీతో ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఆ కెరియర్ ఏంటి అంటే ప్రొడక్ట్ డిజైన్. సో ఈ వీడియోలో వచ్చేసి ఒక ప్రొడక్ట్ డిజైనర్గా మీరు ఎలా అవ్వాలి అని చెప్పేసి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే మీతో షేర్ చేస్తాను. సో ఇన్ కేస్ మీకు బిజినెస్ యాజ్ వెల్ యాజ్ డిజైన్, సో ఈ యొక్క 2 ఫీల్డ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మనం ప్రొడక్ట్ డిజైనర్ ఎలా అవ్వాలి అని చెప్పేసి ఆ యొక్క స్టెప్స్లోకి వెళ్ళే ముందు లెట్ మీ గివ్ ఫ్యూ క్లారిఫికేషన్స్. సో ద ఫస్ట్ క్లారిఫికేషన్ ఏంటి అంటే మనకి ప్రొడక్ట్ డిజైనర్స్ వచ్చేసి బేసిక్గా 2 టైప్స్ ఉంటారు. సో ద ఫస్ట్ టైప్ వచ్చేసి ఫిజికల్ ప్రొడక్ట్ డిజైనర్, సెకండ్ టైప్ వచ్చేసి డిజిటల్ ప్రొడక్ట్ డిజైనర్. సో ద ఫస్ట్ టైప్ వచ్చేసి మనకి ఫిజికల్ ప్రొడక్ట్స్ని డిజైన్ చేసే వాళ్ళని కూడా మనం ప్రొడక్ట్ డిజైనర్స్ అంటాం. లైక్ ల్యాప్టాప్స్ కానీ, మొబైల్స్ కానీ, కెమెరాస్ కానీ. సో మనం యూజ్ చేసి ఏదైతే ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉంటాయో అవన్నిటి కూడా కొంతమంది డిజైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళని ఫిజికల్ ప్రొడక్ట్ డిజైనర్స్ అంటారు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ డిజైనర్స్ వచ్చేసి డిజిటల్ ప్రొడక్ట్ డిజైనర్స్. అంటే డిజిటల్ ప్రొడక్ట్స్ లైక్ మనకి వెబ్సైట్స్ కానీ, మొబైల్ అప్లికేషన్స్ కానీ వీటిని కూడా డిజైన్ చేసే వారిని మనం ప్రొడక్ట్ డిజైనర్స్ అంటాం. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఫిజికల్ ప్రొడక్ట్ డిజైనర్స్ గురించి మనం మాట్లాడట్లేదు, వీఆర్ టాకింగ్ అబౌట్ డిజిటల్ ప్రొడక్ట్ డిజైనర్స్. సో ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. సో భయ్యా మనకి డిజిటల్ ప్రోడక్ట్స్ లైక్ వెబ్సైట్స్ కానీ, మొబైల్ అప్లికేషన్స్ కానీ డిజైన్ చేయడానికి మనకు ఆల్రెడీ UI/UX డిజైనర్స్ ఉన్నారు కదా, మళ్ళీ ప్రొడక్ట్ డిజైనర్స్ ఏంటి అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి UI/UX డిజైనర్స్ బేసిక్గా ఏం చేస్తారు అంటే మనకి యూజర్ ఇంటర్ఫేస్ అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ మీద వీళ్ళైతే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. సో వెన్ ఇట్ కమ్స్ టు ప్రొడక్ట్ డిజైనర్, సో ప్రొడక్ట్ డిజైనర్ యూజర్ ఎక్స్పీరియన్స్తో పాటు బిజినెస్ స్ట్రాటజీ, మార్కెటింగ్ నీడ్స్, అలాగే ప్రోడక్ట్ యొక్క ఫ్యూచర్స్, అలాగే ఆ యొక్క కంప్లీట్ ప్రోడక్ట్ మీద వీళ్ళైతే ఫోకస్ పెడతారు. సో యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్కి అలాగే ప్రొడక్ట్ డిజైనర్కి మీకు ఒక బేసిక్ డిఫరెన్స్ మీకైతే వచ్చింది అనుకుంటున్నాను. సో నౌ వీ విల్ లుక్ ఇన్ టు వాట్ ఈస్ ప్రొడక్ట్ డిజైన్. అసలు ప్రొడక్ట్ డిజైన్ అంటే ఏంటి? సో ప్రొడక్ట్ డిజైన్ అనేది ఒక కంప్లీట్ ప్రాసెస్ అనమాట. సో ఈ యొక్క ప్రాసెస్లో ఏం చేస్తారు అంటే ఒక కొత్త ప్రోడక్ట్ని డిజైన్ అలాగే డెవలప్ చేస్తూ ఉంటారు అకార్డింగ్ టు యూజర్ నీడ్స్, లేదా ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ని అయితే వీళ్ళైతే ఇంప్రూవ్ చేస్తారు. సో ఈ యొక్క ప్రొడక్ట్ డిజైనింగ్ అనేది ఇట్ ఈస్ ఎ బ్లెండ్ ఆఫ్ క్రియేటివిటీ, ఇంజనీరింగ్, బిజినెస్ స్ట్రాటజీ అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్. సో ఇవన్నీ బ్లెండ్ చేస్తే అప్పుడు మనకి ప్రొడక్ట్ డిజైన్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క ప్రొడక్ట్ డిజైనర్ ఎలా అవ్వాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుందాం. సో ఈ యొక్క ప్రొడక్ట్ డిజైనర్ అవడానికి మనకి బేసిక్గా 6 ఫేజెస్ అయితే ఉంటాయి. సో ఈ యొక్క 6 ఫేజెస్ వచ్చేసి ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుందాం. సో ద ఫస్ట్ ఫేజ్ ఏంటి అంటే రీసెర్చ్ అండ్ డిస్కవరీ. సో ఈ యొక్క రీసెర్చ్ అండ్ డిస్కవరీలో మనకి ఫ్యూ థింగ్స్ని అయితే మనమైతే రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో అందులో ఫస్ట్ ఏంటంటే మార్కెట్ రీసెర్చ్. సో ఈ యొక్క మార్కెట్ రీసెర్చ్లో మనకి బేసిక్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్స్ ఏమున్నాయి అని చెప్పేసి వాటిని అనలైజ్ చేయాలి. అలాగే మన యొక్క కాంపిటీటర్స్ని అయితే స్టడీ చేయాల్సి ఉంటుంది. అలాగే మన యొక్క టార్గెట్ ఆడియన్స్ యొక్క బిహేవియర్స్ కానీ, డిజైర్స్ కానీ, లేకపోతే పెయిన్ పాయింట్స్ గురించి కూడా మనం కంప్లీట్గా అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి యూజర్ రీసెర్చ్. సో ఈ యొక్క యూజర్ రీసెర్చ్లో మనకి బేసిక్గా 2 టైప్ ఆఫ్ రీసెర్చ్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్వాలిటేటివ్, సెకండ్ వన్ వచ్చేసి క్వాంటిటేటివ్. క్వాలిటేటివ్ ఏంటంటే మనకి సర్వేస్ కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ని కానీ తీసుకుంటాం. మనకి క్వాంటిటేటివ్ ఏంటంటే ఇంటర్నెట్లో ఉన్న డేటాని యూజ్ చేసుకొని మనం రీసెర్చ్ అయితే చేస్తాం అనమాట. సో ఈ యొక్క స్టెప్లు ఏంటంటే మనకి మార్కెట్ రీసెర్చ్ అలాగే యూజర్ రీసెర్చ్ అయితే చేస్తాం. సో ద సెకండ్ ఫేజ్ ఏంటి అంటే ఐడియేషన్. సో మనం యూజర్ రీసెర్చ్ చేసాము, మార్కెట్ రీసెర్చ్ చేసాము, యూజర్స్ యొక్క పెయిన్ పాయింట్స్ అయితే తెలుసుకున్నాం. సో ఈ స్టెప్లు ఏంటి అంటే వాళ్ళ యొక్క సొల్యూషన్స్కి మనం ఐడియేషన్ అయితే చేస్తాం అనమాట. సో ఈ యొక్క ఐడియేషన్లో అగైన్ వీ హ్యావ్ 3 స్టెప్స్. సో ఫస్ట్ ఏంటంటే బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్. సో ఈ యొక్క బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్లో మనకి వేరియస్ టెక్నిక్స్ అయితే ఉంటాయి, లైక్ మైండ్ మ్యాపింగ్, స్కెచింగ్, డిజైన్ థింకింగ్. సో ఇట్లాగా మనకి వేరియస్ క్రియేటివ్ సొల్యూషన్స్ కోసం ఈ యొక్క టెక్నిక్స్ అన్నిటిని కూడా అయితే మనం అయితే యూస్ చేస్తాం. సో ద సెకండ్ టెక్నిక్ ఏంటి అంటే కాన్సెప్చువలైజేషన్. సో ఈ యొక్క కాన్సెప్చువలైజేషన్లో మనం ఇనీషియల్ కాన్సెప్ట్స్ కానీ లేకపోతే ప్రోటోటైప్స్ని కానీ డెవలప్ చేస్తూ ఉంటాం. సో వీటిని ఇంకా సింపుల్గా మీకు అర్థం అవ్వాలి అంటే సో వీఆర్ క్రియేటింగ్ వైర్ ఫ్రేమ్స్ ఆర్ లో ఫిడిలిటీ ప్రోటోటైప్స్. సో ద థర్డ్ టెక్నిక్స్ ఏంటంటే సెలక్షన్ ఆఫ్ ఐడియాస్. సో మనకి ఆల్రెడీ కొన్ని టన్స్ ఆఫ్ ఐడియాస్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క ఐడియాస్లో మనం ఒక ఐడియా అయితే చూస్ చేసుకోవాలి ఇన్ విచ్ వీఆర్ సాల్వింగ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ యూజర్ ప్రాబ్లమ్స్. అండ్ ఆల్సో ఆ యొక్క సెలక్షన్ ఎలా ఉండాలి అంటే ఇట్ విల్ ఆల్సో అలైన్ విత్ ద బిజినెస్ గోల్స్. సో ఇటువంటి ఐడియాస్ని అయితే మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ద థర్డ్ ఫేజ్ ఏంటి అంటే డిజైన్ అండ్ డెవలప్మెంట్.
సో ఈ యొక్క డిజైన్ అండ్ డెవలప్మెంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రోటోటైపింగ్. సో ఈ యొక్క ప్రోటోటైపింగ్లో మనకి 2 టైప్ ఆఫ్ ప్రోటోటైప్స్ ఉంటాయి, లో ఫిడిలిటీ as well as high fidelity. సో ఫస్ట్ వీ విల్ క్రియేట్ లో ఫిడిలిటీ ప్రోటోటైప్. సో ఈ యొక్క లో ఫిడిలిటీ ప్రోటోటైప్ మనం క్రియేట్ చేసిన తర్వాత సో వీ విల్ గో ఇన్ టు సెకండ్ స్టెప్. సో ఈ యొక్క సెకండ్ స్టెప్లో వీ విల్ డూ డిజైన్ ఐటరేషన్. సో మనం లో ఫిడిలిటీ ప్రోటోటైప్ చేసిన తర్వాత వీ విల్ గివ్ ఇట్ టు ద రియల్ వరల్డ్ యూజర్స్. సో వాళ్ళు ఏంటంటే ఒకసారి మొత్తం అదంతా కూడా యూజ్ చేస్తారు. వాళ్ళు యూజ్ చేసిన తర్వాత దే విల్ గివ్ ఫీడ్బ్యాక్స్. సో ఈ యొక్క ఫీడ్బ్యాక్స్ని యూజ్ చేసుకొని దెన్ వీ విల్ అగైన్ ఇటరేట్ ద డిజైన్. దెన్ వీ విల్ కమ్ ఇన్ టు థర్డ్ స్టెప్. సో ఈ యొక్క థర్డ్ స్టెప్లో ఏంటంటే విజువల్ డిజైన్. సో ఈ యొక్క ప్రోడక్ట్ అంతా కూడా మొత్తం ఫైనలైజ్ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ లుక్ ఇన్ టు విజువల్ డిజైన్ అనమాట. లైక్ కలర్ స్కీమ్స్ కానీ, టైపోగ్రఫీ కానీ, ఐకాన్స్ కానీ, బ్రాండింగ్ కానీ, ఓవరాల్ ఎస్థెటిక్స్ మీద వీటన్నిటి మీద మనము అప్పుడు ఫోకస్ చేస్తాం. సో ఇదంతా కూడా అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ కమ్ ఇన్ టు ఫోర్త్ స్టెప్. అదేంటంటే ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్. సో మన యొక్క డిజైన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి. సో మన యొక్క డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ గివ్ ఇట్ టు ద ఇంజనీర్స్. సో ఇంజనీర్స్ బేసిక్గా ఏం చేస్తారు అంటే వాళ్ళు ఆ యొక్క ఎంటైర్ వెబ్సైట్ని కానీ లేకపోతే ఎంటైర్ మొబైల్ అప్లికేషన్ కానీ వాళ్ళైతే బిల్డ్ చేస్తారనమాట. సో నౌ వీ విల్ గో టు ద ఫోర్త్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే టెస్టింగ్ అండ్ రిఫైన్మెంట్. సో ఆ యొక్క వెబ్సైట్ అంతా కూడా మొత్తం మనం అంతా కూడా డిజైన్ చేసిన తర్వాత సో దెన్ వీ విల్ గివ్ ఇట్ టు యూజబిలిటీ టెస్టింగ్. సో ఈ యొక్క యూజబిలిటీ టెస్టింగ్ ఏంటంటే నేను ప్రీవియస్గా చెప్పినట్టు మనకి రియల్ వరల్డ్ యూజర్స్ అయితే ఉంటారు. సో ఈ యొక్క రియల్ వరల్డ్ యూజర్స్ని మనం ఆల్మోస్ట్ ఫైనల్ ప్రోడక్ట్ అయితే వాళ్ళైతే ఇంటరాక్ట్ చేపిస్తాం. అండ్ ఇఫ్ అగైన్ దే ఆర్ గివింగ్ సమ్ ఫీడ్బ్యాక్స్ దెన్ వీ హ్యావ్ టు అగైన్ ఇటరేట్ ద ఎంటైర్ డిజైన్. సో మనం ఇట్లాగా ఎంటైర్ డిజైన్ అయితే మళ్ళీ ఇటరేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో వీ విల్ లుక్ ఇన్ టు క్వాలిటీ అష్యూరెన్స్. సో ఈ యొక్క క్వాలిటీ అష్యూరెన్స్లో మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్లో అలాగే మనకి వేరియస్ డివైసెస్లో ఈ యొక్క వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది, లేకపోతే ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ కానీ లేకపోతే ఈ యొక్క వెబ్ అప్లికేషన్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా మనం ఇక్కడైతే టెస్ట్ చేయాల్సి ఉంటుంది. దెన్ అగైన్ వీ విల్ గో టు ఐటరేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్స్. సో ఇంకా మనం ఏమన్నా ఇంప్రూవ్ చేయాలా, లేకపోతే మనకి ఇంకా రియల్ వరల్డ్ యూజర్స్ ఏమన్నా ఫీడ్బ్యాక్ ఇచ్చారు అనుకోండి. సో వాటిని అగైన్ వీ హ్యావ్ టు ఇటరేట్ ద ఎంటైర్ డిజైన్. సో ఈ విధంగా మనం ఏంటంటే అగైన్ వీ హ్యావ్ టు ఇటరేట్ చేస్తూనే ఉండాలి. సో దెన్ వీ విల్ గో టు ద ఫిఫ్త్ స్టెప్ విచ్ ఇస్ ప్రొడక్షన్ అండ్ లాంచ్. సో ఇట్లాగా మన యొక్క డిజైన్ అంతా కూడా కంప్లీట్గా ఫైనలైజ్ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ లాంచ్ ద ప్రోడక్ట్. సో ఈ యొక్క ప్రోడక్ట్స్ని లాంచ్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు కీప్ వన్ థింగ్ ఇన్ మైండ్. అదేంటంటే మార్కెటింగ్ అలాగే సేల్స్ స్ట్రాటజీ. సో గైస్ ఈ యొక్క స్టెప్లు ఏంటంటే మనం ఎంటైర్ మార్కెటింగ్ అయితే మనమైతే ఇక్కడైతే ఫోకస్ చేస్తామన్నమాట. మన యొక్క ప్రోడక్ట్ని రియల్ వరల్డ్ యూజర్స్కి ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేయాలి, వాళ్ళ దగ్గరికి మనం ఏ విధంగా మార్కెట్ చేయాలి అని చెప్పేసి మనకి వేరియస్ స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. సో వాటిని అయితే మనమైతే ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో వీటినన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తూ దెన్ వీ విల్ ఫైనల్లీ లాంచ్ అవర్ ప్రోడక్ట్. సో ఫైనల్గా మనం ఏంటంటే మన యొక్క ప్రోడక్ట్ని మార్కెట్లోకి అయితే లాంచ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ మనం ఏం చేయాలి అంటే యూజర్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది డైలీ తీసుకుంటూ ఉండాలి. దెన్ వీ విల్ గో టు ద లాస్ట్ స్టెప్ విచ్ ఇస్ పోస్ట్ లాంచ్ ఎవాల్యుయేషన్. సో వన్స్ మన యొక్క ప్రోడక్ట్ అంతా కూడా లాంచ్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద కస్టమర్స్. సో యూజర్స్ వాళ్ళు ఏమన్నా మన యొక్క డిజైన్లో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారా, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా వీ హ్యావ్ టు గివ్ ప్రొడక్ట్ సపోర్ట్. సో వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే వాళ్ళని ఎవరిని కాంటాక్ట్ అవుతారు, బేసిక్గా కస్టమర్ సర్వీస్ని కాంటాక్ట్ అవుతారు. సో వీ హ్యావ్ టు ప్రొవైడ్ కస్టమర్ సర్వీస్ ఆల్సో. సో ఇట్లాగా మనం ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు కంటిన్యూస్లీ ఇంప్రూవ్ అవర్ ప్రోడక్ట్ ఆర్ ఇంప్రూవ్ అవర్ డిజైన్. సో ఇట్లాగా మనకి డే బై డే టెక్నాలజీ అనేది అడ్వాన్స్మెంట్ అవుతుంది, అలాగే డిజైన్ ట్రెండ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం డైలీ ఈ యొక్క డిజైన్స్ అంతటిని కూడా మనం ఇంప్రూవ్ చేస్తూనే ఉండాలన్నమాట. సో ఈ యొక్క 6 స్టెప్స్ని మీరైతే ఫాలో అవ్వాలి ఇన్ ఆర్డర్ టు బికమ్ ఏ ప్రొడక్ట్ డిజైనర్. సో ఈ యొక్క ప్రొడక్ట్ డిజైన్లో మనకి ఫ్యూ ప్రిన్సిపల్స్ అయితే ఉంటాయి. సో ఆ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటో ఇప్పుడైతే చూసుకుందాం. సో ద ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి యూజర్ సెంట్రిక్ డిజైన్. సో మన యొక్క ప్రయారిటీ ఆల్వేస్ వచ్చేసి యూజర్స్ అనమాట. సో వాళ్ళ యొక్క నీడ్స్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రిఫరెన్సెస్ ఏంటి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందని చెప్పేసి వీ హ్యావ్ టు ఆల్వేస్ ప్రయారిటైజ్ యూజర్. అండ్ సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసి సింప్లిసిటీ. సో మన యొక్క డిజైన్ అనేది సింపుల్గా ఉండాలి. అన్నెసరీ కాంప్లికేషన్స్ అవన్నీ కూడా మన డిజైన్లో ఉండకూడదు, చూడటానికి చాలా సింపుల్గా అయితే ఉండాలి. థర్డ్ ప్రిన్సిపల్ వచ్చేసి కన్సిస్టెన్సీ. సో మన యొక్క ఎంటైర్ డిజైన్ లైక్ మన యొక్క డిజైన్ ఎలిమెంట్స్ కానీ, ఫాంట్స్ కానీ, కలర్స్ కానీ, ఇంటరాక్షన్ ప్యాటర్న్స్ కానీ, సో ఇట్లాగా మన యొక్క ఎలిమెంట్స్ అన్నీ కూడా మన యొక్క ఎంటైర్ ప్రోడక్ట్లో ఇవన్నీ ఏంటంటే కన్సిస్టెంట్గా అయితే ఉండాలి. సో ద ఫోర్త్ ప్రిన్సిపల్ వచ్చేసి యాక్సెసిబిలిటీ. సో మన యొక్క ప్రోడక్ట్ వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి కూడా అవి యాక్సెసిబుల్గా అయితే ఉండాలన్నమాట. యాజ్ ఎ డిజైనర్గా ఈ ప్రిన్సిపల్ మాత్రం ఎవరు కూడా అయితే మిస్ చేయరు. సో ద ఫిఫ్త్ ప్రిన్సిపల్ వచ్చేసి స్కేలబిలిటీ. సో మనకి యూజర్స్ యొక్క నీడ్స్ అనేది ఎప్పటికప్పుడే ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళ యొక్క నీడ్స్కి తగ్గట్టు మన యొక్క ప్రోడక్ట్ అనేది కూడా ఎప్పుడు స్కేల్ అవుతూనే ఉండాలి. సో మన యొక్క ప్రోడక్ట్లు ఏంటంటే మనం డైలీ ఫ్యూచర్ అప్డేట్స్ కానీ లేకపోతే కొత్త ఫీచర్స్ని యాడ్ చేస్తూ ఉండాలి. సో ఇట్లాగ యాడ్ చేయడం వల్ల మన యొక్క ప్రోడక్ట్ అనేది కంప్లీట్గా ఫ్యూచర్లో స్కేల్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ యొక్క 5 ప్రిన్సిపల్స్ని అయితే మనమైతే ఖచ్చితంగా ఈ యొక్క
ప్రొడక్ట్ డిజైన్లో మనం అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో నౌ వీ విల్ లుక్ ఇన్ టు టూల్స్ వీ హ్యావ్ టు యూస్ ఫర్ ప్రొడక్ట్ డిజైన్. సో ఈ యొక్క ప్రొడక్ట్ డిజైన్ టూల్స్లో మనకి బేసిక్గా 4 టైప్స్ ఆఫ్ టూల్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ టైప్ ఆఫ్ టూల్ వచ్చేసి స్కెచింగ్ అండ్ వైర్ ఫ్రేమింగ్. సో ఈ యొక్క స్కెచింగ్ అండ్ వైర్ ఫ్రేమింగ్ కోసం వీ విల్ యూస్ టూల్స్ లైక్ అడోబ్ XD, ఫిగ్మా, స్కెచ్. సో ఇట్లాగేంటంటే మనం లో ఫిడిలిటీ డిజైన్స్ కోసం లేదా డిజిటల్ ప్రోడక్ట్ వైర్ ఫ్రేమ్స్ కోసం ఈ యొక్క టూల్స్ని అయితే యూస్ చేస్తాం. సో ద సెకండ్ టైప్ ఆఫ్ టూల్ వచ్చేసి ప్రోటోటైపింగ్ టూల్స్. సో ఈ యొక్క ప్రోటోటైపింగ్ టూల్స్లో వీ విల్ యూస్ ఇన్విజన్, మార్వెల్ ఆర్ Proto.io. సో ఇట్లాగా మనకి వేరియస్ ప్రోటోటైపింగ్ టూల్స్ అయితే ఉంటాయి. సో వీటిని ఎలా యూస్ చేయాలనేది కూడా మనం అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ద థర్డ్ టైప్ ఆఫ్ టూల్ వచ్చేసి కొలాబరేషన్ టూల్. సో ఈ యొక్క కొలాబరేషన్ టూల్లో మనకి సాఫ్ట్వేర్స్ లైక్ మైరో, మ్యూరల్. సో ఇవి ఏంటంటే మనకి బేసిక్గా టీమ్ కొలాబరేషన్ కోసం ఈ యొక్క టూల్స్ని అయితే యూస్ చేస్తాం. సో ప్రొడక్ట్ డిజైనర్ అనగానే మనకి వేరియస్ ఇంజనీర్స్తో కొలాబరేట్ అవ్వాలి, బిజినెస్ స్టేక్ హోల్డర్స్తో మనం కొలాబరేట్ అవ్వాలి. కాబట్టి ఈ యొక్క టూల్స్ని ఏ విధంగా యూస్ చేయాలనేది కూడా మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ద ఫోర్త్ టూల్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. సో ఈ యొక్క టూల్స్లో మనకి టూల్స్ లైక్ జీరా కానీ, ట్రెల్లో కానీ, ఆసనా కానీ. సో ఇట్లాగా మనకి వేరియస్ ప్రాజెక్ట్స్ యొక్క టైమ్ లైన్స్ గురించి కానీ, టాస్క్స్ గురించి కానీ, లేకపోతే వేరే టీంతో ఏమైనా కొలాబరేట్ అవ్వాలా. సో ఇట్లాగ ఏంటంటే మనకి మన యొక్క ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఈ యొక్క టూల్స్ అనేది హెల్ప్ అవుతాయి. సో ఈ యొక్క టూల్స్ని కూడా మీరు ఎలా యూస్ చేయాలనేది మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క 4 టైప్ ఆఫ్ టూల్స్ని మీరు ఏ విధంగా యూస్ చేయాలి అని చెప్పేసి మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ప్రొడక్ట్ డిజైనర్. సో నౌ వీ విల్ లుక్ ఇన్ టు వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఫర్ ఎ ప్రొడక్ట్ డిజైనర్. సో ఫస్ట్ వీ విల్ లుక్ ఇన్ టు వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ దట్ విల్ రిక్రూట్ ప్రొడక్ట్ డిజైనర్స్. సో మనకి బేసిక్గా 10 టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్, సెకండ్ వన్ వచ్చేసి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, థర్డ్ వన్ వచ్చేసి ఆటోమోటివ్, ఫోర్త్ వన్ వచ్చేసి ఫ్యాషన్ అండ్ అపారెల్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫర్నిచర్ అండ్ హోమ్ గూడ్స్, సిక్స్త్ వన్ వచ్చి హెల్త్ కేర్ అండ్ మెడికల్ డివైసెస్, సెవెంత్ వన్ వచ్చేసి కన్జ్యూమర్ గూడ్స్ అండ్ రీటైల్, ఎయిత్ వన్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ అండ్ గేమింగ్, నైన్త్ వన్ వచ్చేసి స్పోర్ట్స్ అండ్ అవుట్డోర్ ఎక్విప్మెంట్, సో 10th వన్ వచ్చేసి సస్టైనబిలిటీ అండ్ గ్రీన్ ప్రొడక్ట్. సో ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్నింటిలో కూడా మనకి ప్రొడక్ట్ డిజైనర్స్ని అయితే రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో నౌ వీ విల్ లుక్ ఇన్ టు జాబ్ రోల్స్ ఫర్ ప్రొడక్ట్ డిజైనర్స్. సో మనకి రోల్స్ లైక్ ప్రొడక్ట్ డిజైనర్, UX ఆర్ UI డిజైనర్, ఇంటరాక్షన్ డిజైనర్, క్రియేటివ్ డైరెక్టర్, డిజైన్ ఇంజనీర్, ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్, డిజైన్ స్ట్రాటజిస్ట్, ప్రొడక్ట్ మేనేజర్, డిజైన్ రీసెర్చర్. సో ఇట్లాగా మనకి వేరియస్ జాబ్ రోల్స్ అనేది ఈ యొక్క ప్రొడక్ట్ డిజైనర్కి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇదనమాట ఈ యొక్క 2025లో మీరు ప్రొడక్ట్ డిజైనర్ ఎలా అవ్వాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేశాను. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. అలాగే ఇటువంటి వీడియోస్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ యువర్ జాషువా కమ్లాకర్ సైనింగ్ ఆఫ్.